ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 21వ కీర్తన 1వ లేఖనం. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. పాపపు లోకంలో ఎండిన ఎడారి లాంటి మన బ్రతుకులు బాగు చేయుటకు, మనలను రక్షించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ స్వరూపిగా నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన మధ్యలో అనేకమైనటువంటి వ్యతలు, బాధలు, శ్రమలు మన కొరకు అనిపించినటువంటి దేవాతి దేవుడు. మరి ఆ దేవుడు ఒకరి యొక్క రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు పరలోక రాజ్యంలో. మరి ఈ దినం మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమలో పడిన దినం, మరి గొప్ప శుక్రవారం అంటున్నాం మనం. ఆ గొప్ప శుక్రవారం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి మనం ఏ దినమైనా రుణస్థులుగా ఉన్నామా ఆలోచించండి. మన సంతోషం, మన లోకానుసారమైన జీవితం, మనం పడుతున్నటువంటి పాట్లు దేవుడు అంటున్నాడు. దేవుని రాకడ సమయంలో మనం ఏ పాటలు లోకంలో పడుతున్నామో ఆ లోకంలో రొమ్ము కొట్టుకునే వారిలో భోజనంలో నిలబడిపోకుండా చూసుకోండి. నీ యొక్క ఒక్కడు రక్షింపబడడం వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో హర్షించుచున్నాడు పరలోక రాజ్యంలో. కనుక మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినమైనా నువ్వు రక్షింపబడతావా? ఈ దినమైనా అలాంటి ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచించు. ప్రియ సహోదరులరా, విశ్వాసులరా, రక్షింపబడిన వారు కూడా ఒకసారి తిరిగి ఆలోచించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున అందరితో మాట్లాడుతున్నాడు. కొందరితో కాదు, లోక జనులతో మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ వేరొకటి కాదు. కాబట్టి అలాంటి వారు, ఇంకా రక్షణలోనికి రావాలనుకున్న వారు ఈ దినమైనా సరే మీ ఆలోచన మారినట్లయితే, ప్రభువులోకి రావాలనుకున్నట్లయితే మరి తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, నా ప్రభువా, ఇదిగోనైనా గొప్ప శుక్రవార దినమును మాకు నిలిచి మీరు నాయన మరి అనేకమైన హింసలు పొంది సంతోషంగా హింసలు పొందారు. మరి ప్రభా, ఈ గొప్ప శుక్రవారమైనను వీక్షించున్న ఒకరి హృదయమైనను మీరు మార్చమని, వారి హృదయ తలంపులను మార్చమని, మీ రక్షణ పొందుటకు కావలసిన సహాయమును వీక్షించున్న ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేనుగా మిక్కులుగా తగ్గించుకొని మీ పాద జోలిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.